యేసుక్రీస్తు తన కుమారుడిగా ఈ లోకానికి పంపించాడు, తన రక్షణను పంపించాడు, తన పరిశుద్ధాత్మను దేవుడు మనకు ఒక వరముగా అనుగ్రహిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉండి ఆయన మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనందరి జీవితంలో తెలిసేయని. పరిశుద్ధాత్మ ఒక దైవికమైనటువంటి వ్యక్తి. దైవ త్రిత్వములో ముగ్గురు వ్యక్తుల గురించి ప్రస్తావింపబడింది. నేను తండ్రిని, నేను ఆదరణకర్తను, నేను కుమారుడినని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసు పొందుతాడో అదే నిమిషంలో దేవుని ఆత్మ ఒక వరముగా అతని మీదకి ప్రవేశిస్తుంది. ఆ వరుగా ప్రవేశించిన వ్యక్తి పరిశుద్ధాత్మ చే నింపబడ్డాడు. మనలో మారు మనసు పొందగానే వెంటనే మన పక్కనే ఉంటుంది మారు మనసులో నుండి వాళ్ళను పక్కదోవ పట్టించడానికి అపవాది అని. మారు మనసు పొందుకోకుండా మనలను మళ్ళా తిరిగి ఇహలోక సంబంధం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మనకు సపోర్ట్ గా ఉండటానికి యెహోవా దేవుడు ఎవరిని పంపించాడు? మనకి పరిశుద్ధాత్మ దేవుడిని మనకు పంపించాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలిగా ఉండి మనలను ఆయన కాపాడేటువంటి దేవుడు